హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుంటూరు ఆర్జే కుకింగ్స్. ఈరోజు మన ఛానల్లో దొండకాయ మసాలా కర్రీ చేశానండి. ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా పావు కేజీ దొండకాయలు తీసుకొని వీడియోలో చూపించినట్లు కట్ చేసుకోవాలి. ఆ తర్వాత మసాలా కోసం కొన్ని కొబ్బరి ముక్కలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 1 బిర్యానీ ఆకు, 1 స్పూన్ నువ్వులు, 1 స్పూను, ఆ తర్వాత 1 స్పూన్ శనగపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసి మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని దొండకాయల్ని ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇలా మనం ఆయిల్లో మగ్గించడం ద్వారా దొండకాయలు చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. ముందుగా మనం కోర్సుగా గ్రైండ్ చేసుకున్న మిక్సీ జార్లోనే 1 ఉల్లిపాయ, 2 టమాటాలు, కొంచెం ఉప్పు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా కోర్సుగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో మనం 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా గ్రేవీని ఇందులోకి వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం గరం మసాలా, కొంచెం టేస్ట్కి సరిపడేంత కారం, ఆ తర్వాత ధనియాల పొడి, కొంచెం పసుపు వేసుకొని బాగా ఒక 5 నిమిషాలు ఇలా వీడియోలో చూపించినట్లు కలుపుకోవాలి. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనా కొంచెం వేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గించాలి. ఆ తర్వాత ఫ్లాక్స్ సీడ్స్, పంకిన్ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ పౌడర్ని 1 స్పూన్ వేయాలి. ఇలా మనం మామూలుగా తినం కదండి, ఇలా మనం కర్రీలో వేసుకోవడం వల్ల మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ పౌడర్ వేయడం వల్ల పిల్లలకి తెలియకుండా పిల్లలు కూడా తినేస్తారు. చాలా హెల్త్కి మంచిది. అలాగే కొంచెం చింతపండు రసాన్ని వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 నిమిషాలు కలుపుకొని మనం గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడంత వాటర్ వేసుకొని ఒక 10 నిమిషాలు బాగా మనం ఉడికించుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ మసాలా కర్రీ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.